మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి కోసం పనిచేసిన కాంగ్రెస్ నాయకుడు పొన్నా శంకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు వేసిన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జార్జ్ మాథ్యూస్. సంగారెడ్డి పోతిరెడ్డిపల్లికి చెందిన మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొన్నా శంకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆయనను పార్టీ నుండి సస్పెండ్ చేస్తున్నామని సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు ఎం జార్జ్ బుధవారం మీడియాకు వివరించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 11, 12, 32 వార్డుల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేసిన కారణంగా పొన్నా శంకర్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకిషన్, సంగారెడ్డి మున్సిపల్ వైస్ చైర్మన్ షఫీ హఫీజ్, పార్టీ సీనియర్ నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్, ముదిరాజ్, కౌన్సిలర్. అందరికీ నమస్కారం. ఈరోజు సంగారెడ్డి పట్టణ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జార్జ్ మాథ్యూస్ అధ్యక్షతన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయబడ్డది. ఇందులోని ముఖ్య ఉద్దేశం, మొన్నటి జరిగిన మున్సిపల్ ఎన్నికలలో పోతిరెడ్డిపల్లి చౌరస్తా వాస్తవ్యుడు పొన్నం శంకర్ రెడ్డి గారు పార్టీకి వ్యతిరేకంగా వార్డ్ నెంబర్ 11, వార్డ్ నెంబర్ 12, వార్డ్ నెంబర్ 32లో వార్డ్ నెంబర్ 12లో వాళ్ళ తమ్మునికి టీఆర్ఎస్ బీఫామ్ ఇప్పించి, అలాగే 11, 32 వార్డులో పూర్తిగా పార్టీకి వ్యతిరేకం చేసుకుంటూ పార్టీ నుంచి సస్పెండ్ అయినా కాంగ్రెస్ కాండలు కప్పుకుంటూ మేము కాంగ్రెస్ అని చెప్పుకుని 3 అభ్యర్థులను ఓటమి పాలు చేసినందుకు గాను గాంధీ భవన్ ఆదేశాల మేరకు, అధిష్టానం ఆదేశాల మేరకు మా నగరాధ్యక్షుడైన జార్జ్ మాథ్యూస్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు పొన్నం శంకర్ రెడ్డి గారిని సంగారెడ్డి పట్టణ శాఖ నుంచి సస్పెండ్ చేస్తూ, ఇతను గతంలో కూడా సస్పెండ్ అయ్యిండు. ఇతను మాజీ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కూడా. మరి పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా కూడా ఇదే రకంగా క్రమశిక్షణ చర్య ఉంటుందని చెప్పి మా పెద్దల ఆదేశాల మేరకు, మా గాంధీ భవన్ ఆదేశాల మేరకు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు ఈ యొక్క నిర్ణయము సంగారెడ్డి పట్టణ శాఖ మరియు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ జిల్లా నాయకురాలు జిల్లా నాయకులు సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు నిర్మల జగ్గారెడ్డి గారి ఆదేశాలతో ఈ నిర్ణయం తీసుకోబడ్డది. కాబట్టి తక్షణమే ఈ రోజు నుంచి పొన్నం శంకర్ రెడ్డి గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరుగుతుంది. పొన్నా శంకర్ రెడ్డి గారు ఈ రోజు నుంచి తక్షణమే పార్టీ నుంచి సస్పెండ్ చేయబడ్డది. పొన్నా శంకర్ రెడ్డి అన్న కొడుకు పొన్నా రాజేందర్ రెడ్డి వల్లనే ఈరోజు 3 వార్డులు ఓడిపోయినట్టు ప్రజలకు తెలియడానికి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసినాము. అతన్ని పార్టీ నుంచి ఈ క్షణమే సస్పెండ్ చేస్తున్నాం.